నిజంగా ఆలోచిస్తే మహాభారత యుద్ధం గెలిచింది పాండవులే. కాని ఆ గెలుపులో ఆనందం మాత్రం ఎవరికీ కనిపించలేదు. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామం ముగిసేసరికి భూమంతా రక్తంతో తడిసిపోయింది. అన్నలు, తమ్ముళ్ళు, గురువులు, స్నేహితులు అందరూ ఒకరినొకరు సంహరించుకున్న ఆ యుద్ధం చివరికి ధర్మరాజు యుధిష్ఠిరుడి మనసులో ఒక పెద్ద ప్రశ్నను వదిలింది. ఇంతటి నరమేధం చేసి పొందిన ఈ రాజ్యం నాకు అవసరమా? ఈ బాధతో ధర్మరాజు రాజ్యాన్ని కూడా తిరస్కరించబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తాడు. అదే, ధర్మం కోసం జరిగిన యుద్ధం ఎప్పటికీ పాపం కాదు. ఈ సత్యాన్ని వివరించడానికి శ్రీకృష్ణుడు అతన్ని బాణాల పరుపుపై చివరి శ్వాసలు తీసుకుంటున్న భీష్మ పితామహుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడే భీష్ముడు ధర్మరాజుకు ఒక అద్భుతమైన కథను చెబుతాడు. అదే, భూమిని రక్షించిన శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం కథ. ఇప్పుడు మనం కూడా కొన్ని కోట్ల సంధారాల వెనక్కి ప్రయాణం చేయబోతున్నాం. సో, వెల్కమ్ టు ఇటర్నల్ ఇతిహాస తెలుగు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సృష్టిలో అత్యంత పవిత్రమైన లోకం వైకుంఠం. అక్కడికి ఒకరోజు బ్రహ్మదేవుని మనసు పుత్రులు అయిన సనక్, సనందన, సనాతన, సనత్కుమారులు శ్రీ మహావిష్ణువును దృష్టించడానికి వచ్చారు. కాని వైకుంఠ ద్వారాల దగ్గర 2 మహాబలశాలి యోధులు వాళ్లను ఆపేశారు. వాళ్లే జయ మరియు విజయ. వాళ్ళు విష్ణువు ద్వారపాలకులు. కాని ఆ రోజు జరిగిన చిన్న అహంకారం సృష్టి చరిత్రను మార్చేసింది. జయ విజయలు బ్రహ్మకుమారులను లోపలికి అనుమతించలేదు. అది చూసిన సనకాది మునులు కోపంతో చెప్పారని, విష్ణువుకు దగ్గరగా ఉన్నామని అహంకారం పెంచుకున్న మీరు ఇప్పుడు మానవ లోకంలో జన్మించి విష్ణువుకు దూరంగా జీవించాలి. అది శాపం. విష్ణువు అక్కడికి వచ్చి చెప్పాడు, ఈ శాపాన్ని పూర్తిగా ఆపలేను. కాని మీకు ఒక ఎంపిక ఉంది. 7 జన్మలు భక్తులుగా పుడతారా, లేక 3 జన్మలు శత్రువులుగా పుడతారా? జయ విజయలు వెంటనే సమాధానం చెప్పారు. ప్రభూ, మీ నుండి దూరంగా ఎక్కువ కాలం ఉండలేం. 3 జన్మలే సరిపోతాయి. అలా మొదలైంది విష్ణువు అవతారాల మహాకథ. జయ విజయలు తమ మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా పుట్టారు. వాళ్ల తండ్రి కశ్యప మహర్షి, తల్లి దితి. పుట్టినప్పటి నుంచే ఆ ఇద్దరిలో అసాధారణ శక్తి కనిపించింది. హిరణ్యాక్షుడు పెరిగే కొద్దీ తన శక్తిపై అపారమైన గర్వం పెంచుకున్నాడు. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఆ వరం వల్ల దేవతలు, మనుషులు, జంతువులు ఎవ్వరూ అతన్ని చంపలేరు. ఇప్పుడు అతనికి ఒకే లక్ష్యం, సృష్టిలోనే శక్తివంతుడిగా మారాలి. ఒకరోజు అతను నారదుడిని అడిగాడు, ఈ విశ్వంలో నాకన్నా బలవంతుడు ఎవరు? నారదుడు నవ్వుతూ చెప్పాడు. అక్కడ ప్రారంభమైంది భయంకరమైన యుద్ధం. దేవతలు కూడా భయంతో చూస్తున్నారు. 1000 సంవత్సరాల పాటు జరిగినట్లు చెప్పబడే ఆ సంగ్రామంలో పాతాళ లోకంలోని ఆ అంధకార సముద్రం, ఆకాశమే లేని లోతైన నీటి లోకం, అక్కడ ఒక్కసారిగా ఒక భయంకర గర్జన వినిపించింది. అది సాధారణ శబ్దం కాదు, అది సృష్టినే కంపింపజేసే వరాహస్వామి గర్జన. అసంఖ్యాక జలతరంగాలను చీల్చుకుంటూ ఆ మహావరాహ రూపం సముద్ర గర్భంలోకి దూసుకెళ్ళింది. అక్కడ ఆ అంధకారంలో భూమిదేవి మునిగి ఉంది. వరాహస్వామి తన అద్భుతమైన కోరలతో భూమిని పైకి ఎత్తబోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక భీకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వు పాతాళాన్ని మొత్తం కంపింపజేసింది. అది హిరణ్యాక్షుడు. చేతిలో భారీ గద, కళ్ళలో అగ్నిలాంటి కోపం. అతను గర్జించాడు, అది నా భూమి, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు రాక్షస? వరాహస్వామి నెమ్మదిగా తన భారీ శరీరాన్ని తిప్పి హిరణ్యాక్షుడిని చూశాడు. ఆ దృష్టిలో శాంతి లేదు, అది ప్రళయ సంకేతం. హిరణ్యాక్షుడు ఒక్కసారిగా ముందుకు దూకాడు. తన గదను ఆకాశంలో తిప్పి వరాహస్వామి తలపై బలంగా కొట్టాడు. ఆ ఢీకొట్టు వల్ల సముద్ర జలాలు 1000 అడుగుల ఎత్తుకు ఎగిరిపోయాయి. పాతాళ లోకం మొత్తం కంపించింది. కాని వరాహస్వామి ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లేదు. అతని కళ్లలో ఇప్పుడు అగ్నిలాంటి కోపం మెరుస్తోంది. వరాహస్వామి ఒక్కసారిగా తన భారీ కాళ్లతో నేలను బలంగా తన్నాడు. ఆ కంపనంతో పాతాళంలోని రాళ్లు చీలిపోయాయి. అతను మెరుపు వేగంతో హిరణ్యాక్షుడిపై దూసుకెళ్లి తన బలమైన దంతాలతో అతన్ని గాల్లోకి ఎత్తేశాడు. హిరణ్యాక్షుడు గాల్లో తిరుగుతూ దూరంగా పడిపోయాడు. కాని అతను సాధారణ రాక్షసుడు కాదు. వెంటనే లేచి మళ్లీ వరాహస్వామిపై దాడి చేశాడు. ఇప్పుడు యుద్ధం మరింత భయంకరంగా మారింది.
హిరణ్యాక్షుడు తన గదను విసిరేసి నేరుగా వరాహస్వామిపై దూకాడు. ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ యుద్ధం మొదలుపెట్టారు. అతను వరాహస్వామి మెడను బలంగా పట్టుకుని నొక్కాడు. కాని వరాహస్వామి తన భారీ పంజాలతో అతన్ని పట్టుకుని గాల్లోకి విసిరేశాడు. ఆ ఢీకొట్టు వల్ల పాతాళంలోని పర్వతాలు కూడా పగిలిపోయాయి. హిరణ్యాక్షుడు కోపంతో మళ్లీ దూసుకొచ్చి వరాహస్వామి ఛాతిపై బలంగా గుద్దాడు. వరాహస్వామి ఒక్క క్షణం వెనక్కి జారినా వెంటనే తిరిగి ముందుకు వచ్చి తన భారీ కొమ్ములతో అతన్ని నేలపై పడగొట్టాడు. ఆ ఢీకొట్టు శబ్దం పాతాళ సముద్రాన్ని మొత్తం కుదిపేసింది. దేవతలు పైనుంచి చూస్తూ భయంగా వణికిపోయారు. హిరణ్యాక్షుడు ఇప్పుడు తన పూర్తి శక్తితో గర్జించాడు. నన్ను ఎవ్వరూ చంపలేరు. అప్పుడే వరాహస్వామి ఒక భీకరమైన గర్జన చేశాడు. ఆ గర్జనతో 3 లోకాలు కంపించాయి. అతను మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లి హిరణ్యాక్షుడిని నేలపై పడగొట్టి తన భారీ దంతాలతో అతని ఛాతిని చీల్చేశాడు. ఒక భయంకరమైన కేకతో హిరణ్యాక్షుడి ప్రాణం విడిచింది. పాతాళ సముద్రం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. వరాహస్వామి భూమిని మళ్లీ తన కోరలపై ఎత్తుకుని నెమ్మదిగా పైకి తీసుకెళ్లాడు. దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. భూమి మళ్లీ తన స్థానంలో నిలిచింది. సృష్టి మళ్లీ జీవంతో నిండిపోయింది. భూమిని రక్షించిన వరాహస్వామికి భూదేవి నమస్కరించి ఇలా కోరింది, ప్రభూ, మీరు ఎప్పటికీ ఈ భూమిని రక్షించాలి. అప్పుడు వరాహస్వామి చెప్పారు, కలియుగంలో వెంకటాద్రి అనే పర్వతంపై నివసిస్తూ భక్తులను రక్షించుతాను. అదే ఇప్పటి తిరుమల క్షేత్రం. అందుకే అక్కడ ముందుగా పూజించేది ఆది వరాహస్వామినే. ఈ కథను భీష్ముడు చెప్పినప్పుడు ధర్మరాజుకు ఒక విషయం అర్థమైంది. ధర్మాన్ని కాపాడటానికి కొన్నిసార్లు యుద్ధం కూడా అవసరం. అప్పుడు మాత్రమే అధర్మం అంతమవుతుంది. అదే కారణం కురుక్షేత్ర యుద్ధానికి కూడా. యదే భూమిని రక్షించిన శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన వరాహావతారం కథ. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి పురాణ రహస్యాలను తెలుసుకోవాలంటే ఎటర్నల్ ఇతిహాస తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి వరాహ అవతారం తర్వాత విష్ణువు తీసుకున్న తదుపరి అవతారం ఏది తెలుసా? అదే శ్రీ భక్త ప్రహ్లాదుడిని రక్షించిన భయంకరమైన నరసింహ అవతారం. ఆ అద్భుతమైన కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.